బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న 6 చనిపోయారు. సంగం మండలం పెరమన దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. హైవేపై కారును టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న 6 కూడా చనిపోయారు. సంగం మండలం పెరమన దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కారు నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దారుణ రోడ్ యాక్సిడెంట్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్. బలరాం, నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఒక కారు ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో కారులో ఉన్న 6 మంది ప్రయాణికులు అక్కడెక్కడే స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అదేవిధంగా కారు ముందు భాగం పూర్తిగా టిప్పర్ కింది భాగంలోకి చిచ్చుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి విజువల్స్ బట్టి చూస్తుంటే మనకి ప్రమాదం ఏ స్థాయిలో ఏ తీవ్రత ఎంత ఉందనేది మనకు అర్థమవుతోంది. అయితే ఈ కారు అనేది నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తోంది. అదేవిధంగా మొత్తం 7 మంది ఉన్నట్లుగా ప్రయాణికులు తెలుస్తోంది. అయితే మరొకరు కూడా చనిపోయినట్లు సమాచారం అందుతుంది. అయితే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే 6 మంది చనిపోయారు అని చెప్తున్నారు. అదేవిధంగా కొంత స్థానికులు ఇంకొకరు కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఇప్పుడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. వాళ్ళకు కూడా అంటే కారు పూర్తిగా కొంత భాగం కింది భాగంలో వెళ్ళిపోవడంతో అక్కడ పరిస్థితి స్పష్టంగా అర్థం కావడం లేదు, ఎంతమంది ఉన్నారు ఏందనేది. అయితే ఈ కారు అనేది నెల్లూరు నుంచి కడప వెళ్తోంది. అయితే ఇసుక టిప్పర్ ఏదైతే ఉందో అది ఆత్మకూరు నుంచి నెల్లూరు వైపు వస్తుంది. అయితే ఈ పెరమన దగ్గర సడన్ గా ఈ ఇసుక టిప్పర్ రాంగ్ రూట్ లో రావడం వేగంగా వస్తున్న ఈ కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికైతే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బలరాం. దేవకుమార్, అంటే ఈ కారు ప్రమాదంలో మృతి చెందిన వారు ఎక్కడ వారిని గుర్తించారా? వారి కుటుంబ సభ్యులకి ఏమైనా సమాచారాన్ని అందించారా పోలీసులు? అయితే ప్రస్తుతానికైతే పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. వాళ్ళు సేకరించిన తర్వాత వాళ్ళకి వివరాలు అందిస్తారు. ప్రస్తుతానికైతే పూర్తి వివరాలు ఇంకా రాలేదు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్. 6 మంది 5 మంది ఉన్నారు.